హలో! అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి రోజు తెల్లవారుజామునే లేచి తల మీద చిక్కుడాకులు కానీ, జిల్లేడాకులు కానీ పెట్టుకొని సూర్యోదయానికి ముందే స్నానం చేసి, సూర్యోదయం అవుతున్న సమయంలో తులసి కోట వద్ద ఇలా ఏర్పాట్లు చేసుకోవాలి. కుంపట్లో 2 బొగ్గులు వేసి తర్వాత మనం సంక్రాంతికి చేస్తాం గదా! గొబ్బెమ్మలు ఆ పిడకల్ని ఇందులో పెట్టి ఇత్తడి గిన్నెలో పాలు పొంగించుకోవాలి. ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. రథసప్తమి అంటే సూర్యుడు ఉదయించిన రోజని, సూర్యకిరణాలు భూమి మీద పడిన రోజని సూర్యభగవానుని జన్మదినంగా చెప్పుకుంటాం కదా! అలాంటి సూర్యభగవానుడికి సూర్య అష్టోత్తరము, సూర్య అష్టకము చదువుకుంటూ అక్షంతలు వేసుకొని, తర్వాత మనం ఈ పాలు పొంగించే దాంట్లో ఈ బియ్యాన్ని కడగకుండా ఇలా నేతితో శుద్ధి చేసుకొని 3 సార్లు పాలు పొంగేటప్పుడు వేసి పొంగల్ని తయారు చేసుకొని చిక్కుడాకుల్లో నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించాలి.